విత్ కుమెన్స్, స్వీట్ కుమెన్స్. బ్లడ్ తక్కువ ఉంది యాక్చువల్గా అయితే, అందుకని చెప్పి మాడిపోకూడదండి, మీరు కలుపుతూనే ఉండాలి. ఎగ్ కర్రీ చేసుకున్నాను సండే అనమాట. అవసరానికి కావాల్సినప్పుడు ఇవాళ తీసుకుంటాను. చాలా బాగా యూజ్ అవుతుంది. బిర్యానీ సామాన్లు అవి తీసుకున్నాను. హాయ్, హలో, నమస్తే. ఈ రోజు వీడియోలో అయితే నేను కిచెన్లో నేను యూజ్ చేసే కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలానే నా హెయిర్ కేర్కి సంబంధించిన టిప్స్ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. ఎండ్లో అయితే అవన్నీ షేర్ చేసుకుంటాను. ఇంకా ఈ వీడియోలో ఏ చిన్న పాయింట్ మీకు నచ్చినా కూడా వీడియోకి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ సుజీ ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. మీరు కూడా బాగున్నారని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడైతే షియా సీడ్స్ నేను లాస్ట్ వీడియోలో షేర్ చేసుకున్నాను కదండి, ఎర్లీ మార్నింగ్ తాగుతానని చెప్పి. అవైతే ఇంకా అయిపోయాయి అనమాట. ప్యాకెట్స్ తెచ్చుకున్నాను అవి. అలానే మార్నింగ్ పంప్కిన్ షీట్స్, బాదం పప్పులు ఇవి కూడా తీసుకుంటాను. ఇంకా లాస్ట్ టైం తెచ్చుకున్నవి అయితే అయిపోయాయి. ఇంక ఇవైతే కొత్తగా మళ్ళీ తెచ్చుకొని అవైతే ఇలా పెట్టేసుకుంటున్నాను కంటైనర్స్. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి యూజ్ అయినప్పుడు మంచిగా ఎదురుగా కనిపిస్తాయి కాబట్టి ఇవి ఇలా కంటైనర్స్, గాజు కంటైనర్స్లో పెట్టుకుంటా. ఇంకా నేను ఖచ్చితంగా ఏమున్నా ఏమి లేకపోయినా కూడా సేమియా ఒకటి, ఉప్మా రవ్వ ఒకటి, ఇవి అయితే ఖచ్చితంగా చెక్ చేసుకుంటానండి. అవి ఏంటంటే మన బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో అర్థం కానప్పుడైతే ఈ సేమియా కానీ ఉప్మా రవ్వ కానీ చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. అప్పటికప్పుడు వెంటనే చేసేసుకోవచ్చు టెన్షన్ లేకుండా. ఇక్కడైతే పెసలు కూడా లేవు, పెసలు కూడా అయిపోయి ఇంకా అవి కూడా తెచ్చుకున్నాను. అవి కొన్ని మొత్తం కూడా నేను యాక్చువల్గా ఎక్కువ యూజ్ చేసే వీటిని గాజు కంటైనర్స్ లో పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే అవి మనకు కనిపిస్తాయి కాబట్టి, అవి చూసినప్పుడు గుర్తొస్తాయి కాబట్టి అలా పెట్టుకుంటాం. మిగతావి అయితే కొన్ని ఎక్కువ తక్కువగా యూజ్ చేస్తాను అనుకున్నవి ఇలా పీవీసీ డబ్బాలు ఇలా ఉన్నాయన్నమాట, వాటిలో అయితే పెట్టుకున్నాను. నేను చూపిస్తున్నవి అయితే నల్ల నువ్వులు అనమాట. ఇవి అయితే నేను మైగ్రేన్ ఉండేది నాకు, దానికి యూజ్ చేస్తాను. కాకపోతే ఇప్పుడు నల్ల నువ్వులు లడ్డూస్ చేద్దామని తెచ్చాను అనమాట. అలానే ఇక్కడ వచ్చి బ్లాక్ కిస్మిస్లు, ఇవి కూడా డైలీ తింటాను. ఇవి ఎందుకంటే యాక్చువల్గా నాకు 4 years బ్యాక్ అయితే బాగా హెవీ హెడ్ ఎక్ వచ్చింది, హెవీ హెడ్ ఎక్ వచ్చింది అనమాట. అప్పుడు హాస్పిటల్కి వెళ్తే అది మైగ్రేన్ తేలింది. అలానే బ్లడ్ కూడా తక్కువ ఉంది అన్నారు, హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, అందువల్లే అన్నారనమాట. అప్పటి నుంచి అయితే నేను బ్లాక్ కిస్మిస్ స్టార్ట్ చేశాను. అప్పుడైతే నాకు యాక్చువల్గా డాక్టర్ గారు బ్లాక్ కిస్మిస్, డేట్స్, అలానే ఆకుకూరలు ఉంటాయి కదా, ఆకుకూరలు, దానిమ్మకాయ, బీట్రూట్ ఇవి ఎక్కువగా తీసుకోమని చెప్పారనమాట ఐరన్ ఫుడ్ ని. బట్ నేను ఆకుకూరలు అవన్నీ కూడా ఫ్రెష్ గా నాకు ఎప్పుడు దొరకవు కాబట్టి, తక్కువ కాబట్టి ఇంక నేనేం చేశానంటే అప్పటి నుంచి ఇంకా ఖర్జూరం బ్లాక్ కిస్మిస్ అయితే మంచిగా దొరుకుతాయి అని చెప్పి ఇంకా ఆ రెండు అయితే 4 years నుంచి నేను కంటిన్యూగా యూజ్ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడైనా బ్లాక్ కిస్మిస్ అయిపోతే తెచ్చుకుని అలా డబ్బాల్లో వేసుకుని మంచం పక్కన పెట్టుకుంటాను అనమాట. ఇంకా ఎప్పుడైతే అప్పుడు గుర్తొచ్చినప్పుడు అలా తింటా ఉంటాను మంచం దగ్గర పెట్టుకుంటే. ఇక్కడ జీలకర్ర చూపిస్తున్నా. యాక్చువల్గా జీలకర్ర నా దగ్గర ఉంది, నేను చూసుకోలేదు. నేను చేసిన మిస్టేక్ ఇంకోటి ఏంటంటే, యాక్చువల్గా మనం కిరాణా సామాన్లు తెచ్చుకోవాలనుకున్నప్పుడు చెక్ చేసుకొని ఏమున్నాయి ఏం లేవు చూసి తెచ్చుకోవాలి కదా. బట్ నేను అలా కాదు, ఎవ్రీ వీక్ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇంకా యూజ్ అవుతుంది కదా అన్నట్టు తీసేసుకునేదాన్ని. బట్ జీలకర్ర అయితే తక్కువ ప్రైస్ ఏం కాదండి, చాలా ఎక్కువ ప్రైస్. ఇలాచీ ప్రైస్ లాగే ఉంది జీలకర్ర కూడా. ఫస్ట్ టైం అనమాట నేను జీలకర్ర ప్రైస్ ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసింది. ఇంకైతే ఇక్కడ లాస్ట్ టైం మినపప్పు తెచ్చుకున్న సగం యూజ్ చేసి సగం ఉంచాను అనమాట. ఇదైతే పట్టుపప్పు యాక్చువల్గా గారెల కోసం తీసుకొచ్చాను. కొద్దిగా ఇంకా సగం వాడిస్తాను, కొంచెం ఉండిపోయింది. అదైతే ఇంకా పక్కన పెట్టేస్తాను అనమాట. తాలింపుల కాట్లకి బాగుంటుంది అని చెప్పి నేను పట్టుపప్పు అయితే ఎక్కువ కొనండి. ఎప్పుడైనా గారెలు వేద్దాం అనుకున్నప్పుడు వాటికి బాగుంటుంది అనిపిస్తే తీసుకుంటాను అనమాట. ఇంకా లాస్ట్ టైం తెచ్చింది అది అలా ఉండిపోయింది కాబట్టి ఇంకా దాన్ని కూడా పప్పుల్లో యూజ్ చేద్దామని ఉంచాను. నేనైతే ఫస్ట్ ప్యాకెట్స్ కంటైనర్స్ లోకి తీసేసుకున్న కొద్దిగా మిగిలిపోతాయి కదా, ఆ ప్యాకెట్స్ నేను చేస్తాను అంటే ఇలా అట్టపెట్టెలు దీంట్లో పెట్టేసుకొని ఇవి ఇంకా ఫస్ట్ అయితే ప్యాకెట్స్ లో యూజ్ చేసేసుకుంటాను. సీసాల్లో అయితే యూజ్ చేయను అనమాట. అవి కనిపిస్తాయి కాబట్టి పాడవు. ఇలా ప్యాకెట్స్ లో ఉంచిన గాలి పట్టి పాడైపోతాయి కదా, అందుకని చెప్పి నేను ఇంకేం చేస్తానంటే ఫస్ట్ ప్యాకెట్స్లో యూజ్ చేసేసుకుంటాను. అవి అయిపోయిన తర్వాత ఇంకా సీసాల్లో తీసుకునేవి అయితే యూజ్ చేసుకుంటాను అనమాట. ఇంకా మినప్పప్పు కూడా మరి అలా ఉంచితే ఇంకా పోతుందని చెప్పేసి పోపుల్లో యూజ్ చేసుకుంటే అవుతుందని ఒక గాజు కంటైనర్ ఖాళీగా ఉండి దాంట్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుంటున్నాను మినప్పప్పుని. అలానే కొన్ని నూడిల్స్ ప్యాకెట్లు, పాస్తా కొంచెం మిగిలిపోయినవన్నీ కూడా దీంట్లో పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా దాచిన చెక్క అవన్నీ కూడా కొంచెం మిగిలిన సీసాల్లో పెట్టే కొద్దిగా మిగిలిపోయి అవన్నీ కూడా ఒకసారి బయటకు తీసేసి నీట్గా అట్టపెట్టి కూడా దులిపేసుకుందాం అని చెప్పి దులిపేసుకుంటున్నాను. లాస్ట్ టైం అయితే నేను
ఇక్కడ లాస్ట్ ఒక 2 months నుంచి అయితే నేను ఏం చేస్తున్నానంటే అయిపోయినట్టే తెచ్చుకుంటున్నానండి. ముందు అయితే ఏం తెచ్చుకోవట్లేదు, షాపింగ్కి వెళ్ళినప్పుడల్లా ఎక్స్ట్రా ఐటమ్స్ తెచ్చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా అలా తెచ్చుకోకుండా ఎప్పటికప్పుడు అయిపోతే ఏవైతే కావాలో అవి రాసుకొని తెచ్చుకుంటున్నాను అనమాట. ఇలా తెచ్చుకోవడం వల్ల నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది, వేస్ట్ ఎక్కువ అవ్వట్లేదు అనమాట. ఇంతకు ముందు అయితే చాలా ఎక్కువగా అంటే ఉన్నా కూడా తెచ్చేయడము, మళ్ళీ అయిపోయింది ఏంటనేది ఇలాగా మిస్టేక్ అయిపోవడం, చాలా మిస్టేక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇంకా అలా కాకుండా ఉండాలని చెప్పేసి అయిపోయినట్టే తెచ్చుకుంటున్నాను ఇంకా బుక్ మీద రాసుకొని. ఇంకా ఇక్కడ అయితే గంటలను అలానే ఇండియా నుంచి అయితే చెక్కది గవ్వలు చేసేది తెచ్చాను అనమాట. అది కూడా చూపిస్తున్నాను మీకు. యాక్చువల్గా గవ్వలు చేద్దామని తెచ్చాను, చేయాలి అందులోనే చేస్తాను. నెక్స్ట్ వీడియో మేబీ అదే అయిపోవచ్చు. ఇంకా అలానే కొద్దిగా మిగిలినవన్నీ కూడా ప్యాకెట్స్ ఇక్కడ పెట్టుకుంటున్నా. చాలా తక్కువేనండి. ఇంతకు ముందు అయితే నాకు అట్టపెట్టి నిండా ఉండిపోయావన్నమాట. అట్టపెట్టి బరువుగా ఉండదు, బయటకు కూడా తీసేదాన్ని కాదు. ఇప్పుడు అలా లేదు, చాలా క్లియర్ అయితే చేశానని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను చెప్పాను కదా ఒకటి అది ఫాలో అవుతున్నా అని. ఏదైతే అయిపోతున్నాయి అవే తెచ్చుకుంటున్నాను, లేదంటే రాసుకొని అవి మట్టు తెచ్చుకుంటున్నాను అనమాట. అందువల్ల నాకు అది ప్లస్ పాయింట్ అయింది, ఎక్కువగా అవ్వట్లేదు. ఇంకా ఒక్కొక్క నూడిల్స్ ప్యాకెట్లు అవి మిగిలిపోయిన ఉంటాయి కదా, అవన్నీ కూడా మంచిగా లోపల పెట్టేసుకుంటున్నాను. కిచెన్ లో నీట్ గా మనకి ఏ వస్తువు అయినా కూడా కావాలనుకోగానే కనిపించేటట్టు ఉండాలంటే అప్పుడైతే సర్దేసుకోవాలండి నీట్ గా. దాంట్లో మనం తెచ్చినట్టు కనుక సీసాల్లో వాటిల్లో సర్దేసుకుంటే నీట్ గా ఉంటాయి అనమాట. ఇంకా లెఫ్ట్ ఓవర్ ప్యాకెట్స్ అయితే ఇవి చూసారు కదా, ఇవి లెఫ్ట్ ఓవర్ అయ్యాయి అనమాట. వీటిని అయితే నేను యూజ్ చేసేస్తాను ఫస్ట్, తర్వాత సీసాల్లో అయితే యూజ్ చేస్తాను అనమాట. ఇంక ఇవి మొత్తం కూడా నీట్ గా ఎక్కడొక్కడ పెట్టేసుకుంటే నాకు సగం వరకు అయితే క్లియర్ అయిపోతుంది. ఇవి చిన్నప్పుడు తెగ తినేదానండి, కలర్ బాల్స్ అంటాను నేనైతే. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. బల్లిగుడ్లు అంటారు, కలర్ బాల్స్ అంటారు. నేను కలర్ బాల్స్ బల్లిగుడ్లు అంటే మా చిన్న అబ్బాయి నవ్వుతున్నాడు, నవ్వి మమ్మీ స్వీట్ కుమన్స్ అంటున్నాడు. ఓకే అని చెప్పేసి అంటున్నాను అనమాట. ఇంకా యాక్చువల్గా అయితే నాకు మా చిన్న అబ్బాయి హెల్ప్ చేస్తున్నాడు. ఎక్కడ కూర్చున్నానంటే లెగడానికి బద్ధకం అనమాట, లేసి అన్ని తెచ్చుకుంటాను. అంతే ఫస్ట్ అన్ని తెచ్చి పెట్టేసుకుంటాను. ఇంకా అంతా అయిన తర్వాత లెగొచ్చు అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే మొత్తం కూడా ఇట్లా పెట్టేసుకుంటాను. ఇక్కడైతే చిన్నగా నేను ఓవెన్ పెట్టుకోవడం కోసం సెట్ చేసుకున్నాను అనమాట. దీంట్లో అయితే ఫ్రంట్ అంతా గాజువి, అలానే బ్యాక్ అంతా పీడిషర్ డబ్బాలు పెట్టుకుంటాను. పీడిషర్ డబ్బాలు ఇవే అనమాట. ఇవన్నీ కూడా మా పిల్లలకి యూజ్ చేసిన పీడిషర్ డబ్బాలు. ఇంకా వాటిని అయితే నేను మంచిగా ఉన్న ప్లాస్టిక్ కాదు కాబట్టి అని చెప్పేసి ఇలా ఏమైనా ఐటమ్స్ వేసుకుంటాకైతే యూజ్ చేసుకుంటున్నాను అనమాట. ఎదురున్నవన్నీ అయితే హనీ సీసాలండి, విడిగా అయితే నేను ఏం కొనలేదు. హనీ సీసాలు అయితే హాట్ వాటర్ లో తాగుతారనమాట మా హస్బెండ్. ఇంతవరకు ఇప్పుడైతే లేదు, ఇంతవరకు తాగేవారు. అప్పుడు తీసుకున్న హనీ సీసాలు ఆల్మోస్ట్ దగ్గర అవి 12 or 15 దాకా ఉంటాయి. ఇంకా ఎక్కడైతే ఇవి నేను మెయిన్ మార్కెట్ లో తీసుకున్న చిన్న సీసాలు, ఇవైతే నాకు చాలా బాగా యూజ్ అవుతున్నాయి. కిస్మిస్లు, జీడిపప్పులు, జీలకర్ర, ఆవాలు ఆ 4 పెట్టుకున్నాను అనమాట. అవైతే చాలా బాగా నాకు యూజ్ అవుతున్నాయి ఫ్రంట్ రోలో ఉన్నవి. ఇంకా ఇవైతే పచ్చడి సీసాలు, పచ్చళ్ళు అయిపోయిన తర్వాత బిర్యానీ సామాన్లు అవి వేసుకుంటున్నాను. వీటిల్లో అయితే సీసాలు ఎందుకు నాకు ఈ మధ్య బాగా గాస్ ఐటమ్స్ బాగా నచ్చుతున్నాయి కాబట్టి అవే తీసుకుంటున్నా. చెప్పాను ఆల్రెడీ నా వీడియోస్ లో కూడా, ఓల్డ్ వీడియోస్ లో మీతో షేర్ చేసుకున్నాను కదా. ఇంకా మాకైతే ఇయర్ ఇండియాకి వెళ్ళదు కాబట్టి పచ్చళ్ళు ఏమి పెట్టిన తెచ్చుకోలేదు అనమాట. రెడీమేడ్ పచ్చళ్ళు ఇక్కడే కొనుక్కుంటున్నాము, అవే యూజ్ చేసుకుంటున్నా. జనవరిలో వెళ్ళాను కానీ నేను ఒక్కదాన్నే వెళ్ళాను కాబట్టి ఇంకా అప్పుడు నాకు లగేజ్ ఎక్కువ లేదు కాబట్టి ఇంకా అప్పుడు పచ్చళ్ళు అవి ఏమి తెచ్చుకోలేదు. నార్మల్గా అయితే పచ్చళ్ళు ఇండియా నుంచే తెచ్చుకుంటుందాన్ని. ఒక్కసారి నేను క్లీన్ చేసుకున్నది చూపిస్తాను, చూసేసేయండి. నాకైతే ఇలా ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. యాక్చువల్గా కిచెన్ మొత్తం డీప్ క్లీన్ చేసి సర్దాలి అనుకుంటున్నా. నెక్స్ట్ మంత్లో చేసే టైం ఉంది కదా, ఇంకా ఆగిపోయాను. ఇదనమాట, ఇది తీసుకొచ్చి ఆల్మోస్ట్ 6 months అయిపోయింది. ఏం చేయాలో తెలియట్లేదు. డేట్ అయితే వచ్చేసి 2028 వరకు ఉంది. రివర్స్ లో కనిపిస్తుంది కదా, 2028 వరకు ఉంది. చాలా పెద్ద డబ్బు తెచ్చాను. కస్టర్డ్ నాకేంటంటే ఇది ఫ్రూట్ సాలెడ్ కాకుండా ఇంకేం చేయొచ్చు అనేది కావాలి. నాకు ఇప్పుడు దీంతో ఏం చేయాలో కూడా తెలియట్లేదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బట్ ఇలా కొన్ని ఐటమ్స్ ఇలా సేమ్ కస్టర్డ్ తోటి అంతే. ఇంకా ఈరోజు అయితే ఇంకొకటి మర్చిపోయాను, సారీ, చెప్తాను. అవిసె గింజలు ఇవి ఇవన్నమాట. వాడు ఉన్నాయి, చాలానే ఉన్నాయి. వీటితో అయితే నేను కారపొడి చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఫుల్ రెసిపీ చూసేసేయండి. వీటితో నేను ఇప్పుడు కారపొడి చేసి పెడతాను, చాలా బాగుంటుంది. ఫుల్ రెసిపీ అయితే చూసేసేయండి. ఏంటంటే రైస్ లోకి కానీ, టిఫిన్ లోకి కానీ, ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ పైన చల్లుకుంటాకి, ఉప్మా చల్లుకుంటాకి చాలా బాగుంటుంది. నేను ఇది మొత్తం చేయండి, సగం ఆఫ్ చేస్తాను. ఆఫ్ కారపొడి చేస్తాను, మిగతా ఆఫ్ అయితే ఫ్రిడ్జ్లో ఉంచేసుకుంటాను బయట. చెయ్యి ఎలా చేయాలో ఏంటని చూద్దాం. ఆల్రెడీ లంచ్లోకి అయితే ఎగ్ కర్రీ చేసుకున్నాను. సండే మాకు, అందుకే ఇంకా ఏం అవ్వలేదు. ఎగ్ కర్రీ చేసుకున్నాను. సండే ఎగ్ కర్రీ నాకు చాలా ఇష్టం. ఎగ్ కర్రీ చేశాను. అలానే రైస్ కూడా అయిపోయింది, మంచిగా రైస్ కూడా కుక్ అయిపోయింది.
ఎగ్ పులుసు కాబట్టి రసం ఏం పెట్టలేదు అనమాట. పులుసు చేసిన రోజు అయితే రసం ఏమీ పెట్టాను, నార్మల్గానే చేసేస్తాను. ఇంకా ఇప్పుడైతే నేను ఇది అవిసె గింజలు పౌడర్ అయితే చెయ్యాలనుకుంటున్నాను. చేసేది ముందుగా అయితే ప్యాన్ పెట్టుకుంటున్నాము. ప్యాన్ బాగా వేడెక్కాలి. ఈలోగా అవిసె గింజలు దానికి కావాల్సినవన్నీ తీసుకుంటాను. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత అవిసె గింజలు వేయాలి. సిమ్లో పెట్టుకొని చిట్పట్లాడేటట్టు వేగించాలి. బాగా చిట్పట్లాడుకోవాలి. సౌండ్ చూసారా, ఇలా రావాలన్నమాట. చిట్పట్లాడుతుంది చూసారా సౌండ్. ఇలా వస్తే బాగా ఫ్రై అయిపోయినట్టు. మాడిపోకుండా చూసుకోవాలి. మాడిపోయాయంటే మళ్ళీ స్మెల్ టేస్ట్ బాగోదు. ఇవైతే మంచిగా వేగిపోయి నేను వేరే గిన్నెలో తీసేసుకుంటున్నాను. ఇంకా అవిసె గింజలు చల్లారే లోపల అయితే దానికి మనం కొంచెం పోపులో వేగించుకోవాలన్నమాట. అవి కూడా వేగించేసుకుందాం. ఇక్కడైతే నేను అవిసె గింజలు వేరే బౌల్లో తీసిన తర్వాత అదే దాంట్లో ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. ఎక్కువైతే యాడ్ చేయలేదు. అవిసె గింజలకు కూడా మీరు ఆయిల్ వేసి వేగించవచ్చు, బట్ నేను ఆయిల్ ఎక్కువ యూజ్ చేయకూడదని అవిసె గింజలు అయితే ఆయిల్ వేయకుండా వేగించాను. అలానే పచ్చెనగపప్పు, మినప్పప్పు కూడా చిటపట్లాడనిస్తాను అనమాట. మంచి సువాసన వస్తుంది కదా, అప్పటి వరకు అయితే వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత దీంట్లోనే కొంచెం ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇదైతే ఈ కారపొడి హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను యూజ్ చేసే చెప్తున్నాను, ఛానల్ బట్టి యూజ్ చేస్తున్నాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే కరివేపాకు వేస్తున్నాను అనమాట. కరివేపాకు కూడా ఇప్పుడు వేసేస్తున్నాను. అన్నీ కూడా ఇలా మంచిగా స్మెల్ వచ్చేటట్టు వేగాలి. సౌండ్ కూడా చూసారు కదా చక్కగా వస్తుందో. మాడిపోకూడదండి, మీరు కదుపుతూనే ఉండాలి. మాడకుండా ఉండాలంటే మీరు కదుపుతూనే ఉండాలన్నమాట. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే అది మాడిపోదు. ఇప్పుడు ఇందులోనే నేను చింతపండు వేసేస్తాను. చింతపండు ఏంటంటే వేడి తగిలి కొంచెం తొందరగా మెత్తగా అయిపోద్ది అనమాట. పేస్ట్ మనకి పీస్ లాగా ఉండకుండా ఇందులో ఈ వేడికే ఇది అయిపోతుంది. చింతపండు అనేది ఇందులో వేసేస్తాను. స్టవ్ అయితే ఆపేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇంక మిక్స్ చేసుకుంటూ కొంతసేపు వేడికి, ఆ వేడి తర్వాత స్టీల్ గిన్నె కదా, వేడి బాగా పీల్చుంటుంది అనమాట. అందుకని చెప్పేసి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. చల్లారి పెడదాం కొంచెం పక్కన. ఇంకా మొత్తం అయితే మంచిగా చల్లారిపోయింది. ఇంక ఇది మొత్తం కూడా మిక్సీ పెట్టుకుందాం. ముందైతే పోపు దినుసులు అన్ని కూడా మిక్సీ కొట్టుకున్న తర్వాత అవిసె గింజలు అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ వాడడం వల్ల ఏంటంటే మనకి హెయిర్ గ్రో అవుతుందండి. అలానే హెయిర్ కూడా ఊడిపోవడం ఆగుతుంది అనమాట, కంట్రోల్ అవుతుంది. ఏదైనా కూడా వెంటనే రిజల్ట్స్ చూపించదండి. మనం కొన్నాళ్ళు యూస్ చేసిన తర్వాత దాని రిజల్ట్స్ అనేవి మనకు తెలుస్తాయి అనమాట. మాక్సిమం 2-3 మంత్స్ యూస్ చేసిన తర్వాత మీకే రిజల్ట్స్ అనేవి అర్థమవుతాయి. నాకైతే ఆ డిఫరెన్స్ తెలిసింది కాబట్టి ఇంత గట్టిగా చెప్తున్నాను. చాలా బాగా యూజ్ అయ్యాయండి. నేనైతే ఎప్పటికప్పుడు ఇలా చేసుకుంటా ఉంటాను. యాక్చువల్గా అయితే ఇవి ఇండియా నుంచి తీసుకొచ్చుకున్నాను. ఇక్కడైతే నాకు చాలా ఎక్కువ ప్రైజే పడతాయి అనమాట ఫ్లాక్స్ సీడ్స్. అందుకని చెప్పి ఇండియా నుంచి వచ్చినప్పుడు అయితే ఒక 2 kgs దాకా అయితే మెత్తగా అయితే మిక్సీ కొట్టిస్తున్నాం. చూసారు కదా, ఈ పొడిని అయితే మనం కర్రీస్లోకి, ఫ్రైలో కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. మనం ఏమైనా ఫ్రైలు పెట్టుకున్నప్పుడు పైన చల్లుకున్నా కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అలానే ఇడ్లీలోకి, దోశల్లోకి పైన కూడా చల్లుకొని వేసుకోవచ్చు అనమాట. అయితే నాకైతే ఉప్పు కారం అన్ని కరెక్ట్గా సరిపోయి కరెక్ట్గా వేసాను అనిపించింది. ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు. ఇంకా రైస్ కూడా పెట్టేసుకుంటున్నాం. లంచ్ టైం అయిపోయింది. యాక్చువల్లీ కారపొడి చేస్తానని కొంచెం లేట్ అయింది అనమాట. ఈరోజు మార్నింగ్ కిరాణా సామాన్లు అవన్నీ సర్దుకోవడం, కారపొడి చేయడం 2 o'clock దాటేసింది. ఇప్పుడైతే లంచ్ చేసేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లంచ్ అయిన తర్వాత అయితే మిక్సీ కొట్టగానే సీసాలోకి అయితే తీయలేదండి. ఎందుకంటే వేడిగా ఉంటది కదా, దానివల్ల మనకి అది ఇదవుతుందని చెప్పేసి నేను ఒక లంచ్ అయ్యే వరకు వెయిట్ చేశాను అనమాట. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇలా సీసాలోకి అయితే తీసుకుంటున్నాను. ఇలా సీసాలో తీసి పెట్టుకుంటే ఆల్మోస్ట్ 3 weeks వరకు మనకు ఫ్రెష్గా స్మెల్ అనేది ఉంటుంది అనమాట. నాకైతే 3 weeks ఉండదులేండి, ఆల్మోస్ట్ 10 daysలో అలా ఫినిష్ అయిపోతుంది. ఇది ఎవ్రీడే రోజుకో ముద్దకైతే ఖచ్చితంగా వేసుకొని తింటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందండి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో ఇక్కడ వరకు చూసారంటే వీడియోలో మీకు ఏదో ఒకటి నచ్చే ఉంటుంది కదా, అలా అయితే ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. అలానే ఫస్ట్ టైం కానీ నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోతో అయితే కలుస్తాను. ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.